తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. తెలంగాణలో కిషన్ రెడ్డిని ఓడిస్తే ఆ పార్టీని నైతికంగా దెబ్బకొట్టినట్లే. అందుకే రేవంత్ రెడ్డి సైలెంట్గా సికింద్రాబాద్పై దృష్టి పెట్టి కిషన్ రెడ్డిపై పక్కాగా ట్రాప్ వేశారు. ఎలా గెలుస్తారో స్టడీ చేసి ఆ ప్లస్ పాయింట్లన్నీ మైనస్ చేసేలా వ్యూహాలు పన్నుతున్నారు. ఇప్పుడు చూస్తే కిషన్ రెడ్డి నిండా మునిగిపోయే దశలో ఉన్నారా అన్న అనుమానాలు వస్తున్నాయి. రేవంత్ ప్లాన్ను కిషన్ రెడ్డి డీకోడ్ చేయగలరా? మరోసారి గెలిచి కేంద్ర మంత్రి కాగలరా? కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పోటీ చేస్తున్న సికింద్రాబాద్ నియోజకవర్గంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆయన్ను ఈసారి ఓడించాలని, సికింద్రాబాద్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు. సీనియర్ బీసీ నాయకుడైన మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేంద్రను చేర్చుకుని మరీ ఎంపీ టికెట్ ఇచ్చారు. సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని ఖైరతాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్కు సొంత బలగం ఉంది. గతంలో నాంపల్లి ఎమ్మెల్యేగా ముస్లిం వర్గాలతోనూ ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. మజ్లిస్తోనూ రేవంత్ లోపాయికారి ఒప్పందాలు పెట్టుకుంటున్నారు. అన్ని కాంబినేషన్లు సెట్ చేసుకుని కిషన్ రెడ్డిని ఓడించడానికి ప్రయత్నిస్తున్నారు. 2004-2009 లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్లో కాంగ్రెస్ విజయం సాధించింది. నిజానికి 2004లోనే దానం నాగేందర్ సికింద్రాబాద్ ఎంపీ కావాల్సిందే. ఆ టికెట్ కాంగ్రెస్ దానంకు కేటాయించింది. గెలిచే అవకాశమే లేదని ఆయన టీడీపీలో చేరి నాంపల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఈ కారణంగా చివరి క్షణంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న అంజన్ కుమార్ యాదవ్తో నామినేషన్ వేయించారు. అనూహ్యంగా ఆయన గెలిచారు. తర్వాత కూడా ఆయన గెలిచారు. గత 2 ఎన్నికల్లో ఓట్ల చీలిక వల్ల ప్రధానంగా బీజేపీ లాభపడింది. బీజేపీకి సాలిడ్ ఓటు బ్యాంకు ఉండగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య ఇతర ఓట్లు చీలిపోవడం ద్వారా కిషన్ రెడ్డికి ఇబ్బంది లేకుండా పోయింది. త్రిముఖ పోటీ అంటూ జరిగితే బీజేపీ సులువుగా బయటపడుతుంది. కానీ ముఖాముఖి పోరు జరిగితే బీజేపీకి ఇబ్బందికరమే. సీనియర్ నేత పద్మారావును బీఆర్ఎస్ అభ్యర్థిగా నిలబెట్టింది. ఎవరూ ముందుకు రాకపోవడం వల్ల ఆయన్ను నిలబెట్టారన్న ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ప్రచారం ఇంకా ఊపందుకోలేదు. అసెంబ్లీ ఎన్నికల పరాజయం తర్వాత బీఆర్ఎస్ తరపున సీరియస్గా పనిచేయడానికి ఎమ్మెల్యేలు కూడా రెడీగా లేరు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓట్లే కీలకం. ముస్లిం మైనారిటీలు సాధారణంగా మజ్లిస్ ఓటు బ్యాంక్. అయితే ఇప్పుడు మజ్లిస్తో కాంగ్రెస్ సన్నిహిత సంబంధాలు కలిగి ఉంది. సికింద్రాబాద్లో పోటీ పెట్టే అవకాశాలు కనిపించడం లేదు. పోటీ లేకపోతే ముస్లిం వర్గాలు కాంగ్రెస్కు ఏకపక్షంగా మద్దతు పలుకుతాయి. నియోజకవర్గంలో 5 లక్షల మందికి పైగా ముస్లిం మైనారిటీ ఓటర్లే ఉన్నారు. గతంలో మజ్లిస్ బీఆర్ఎస్కు సపోర్ట్ చేసేది. ఈసారి కాంగ్రెస్కే మజ్లిస్ సపోర్ట్ లభించనుంది. కీలకమైన ఎస్సీ, ఎస్టీ, బీసీల ఓట్లను పొందడం ద్వారా విజయం సాధించాలని హస్తం నేతలు వ్యూహాలు రూపొందిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్కు ముస్లిం వర్గంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దానం నాగేందర్ పోటీ చేయడం వల్ల బీసీ ఓట్లు సమైక్యం అవుతాయని అనుకుంటున్నారు. ఈ కీలకమైన 2 వర్గాల ఓట్లు గంపగుత్తగా కాంగ్రెస్ అభ్యర్థికి పడితే ఆ పార్టీ అభ్యర్థి దానం నాగేందర్ విజయం సులువు అవుతుందని రేవంత్ రెడ్డి నమ్ముతున్నారు. కేంద్ర మంత్రి అయిన కిషన్ రెడ్డి 5 ఏళ్లలో నియోజకవర్గానికి తక్కువ సమయమే కేటాయించారు. కానీ ఆయన అన్ని పార్టీల నేతలతోనూ సాఫ్ట్గానే ఉంటారు. శత్రువులుగా ఎవరినీ భావించరు. మళ్లీ బీజేపీ గెలుస్తుందని, కిషన్ రెడ్డి ఖచ్చితంగా కేంద్ర మంత్రి అవుతారని నియోజకవర్గ ప్రజలు భావిస్తూ ఉంటారు. అది కిషన్ రెడ్డికి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. కానీ సామాజిక రూపంలో వెనుకబడితే కిషన్ రెడ్డికి పరాజయం ఎదురొస్తుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.